నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో దేశానికి మేలు. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్య. విద్యా విధానంలో సానుకూల మార్పులు వస్తాయన్న ఏబీవీపీ. అక్రమ మత మార్పిడులపై పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ. విశాఖ పోలీస్ బ్యారెక్స్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయం సరైనదే. అప్రూవర్ గా మారాలన్న నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు సుపరిపాలనకు దోహదపడుతుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలనలో స్థిరత్వాన్ని పెంపొందించగలదని, ప్రభుత్వంపై ఆర్థిక భారాలను తగ్గించడానికి దోహదపడుతుందని అన్నారు. साहसपूर्ण दूरदर्शिता की आवश्यकता होती है. देश में चुनाव को एक साथ संपन्न कराने के लिए संसद में पेश किया गया विधेयक एक और ऐसा प्रयास है जिसके द्वारा सुशासन को नए आयाम दिया जा सकते हैं. एक राष्ट्र एक चुनाव की व्यवस्था से शासन में निरंतरता को बढ़ावा मिल सकता है. नीति निर्धारण से जुड़े निष्क्रियता समाप्त की जा सकती है. संसाधनों की अन्यत्र खर्च हो जाने की संभावना कम हो सकती है तथा वित्तीय बोझ को कम किया जा सकता है. इनके अलावा जनहित में अनेक अन्य लाभ भी हो सकते हैं. हमारे सांस्कृतिक विरासत के साथ हमारे जुड़ाव और अधिक गहरा हुआ है. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, సాక్ష్య అధినియం, నూతన నేర చట్టాలను ప్రస్తావిస్తూ ఇవి శిక్షణతో సరిపెట్టకుండా న్యాయాన్ని అందించడానికి, మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను ఎదుర్కోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని చెప్పారు. उस मानसिकता को बदलने के ठोस प्रयास हमें दिखाई दे रही है. ऐसे प्रयासों में इंडियन पेनल कोड, क्रिमिनल प्रोसीड्योर कोड और इंडियन एविडेंस एक्ट के स्थान पर भारतीय न्याय संहिता, भारतीय नागरिक सुरक्षा संहिता और भारतीय साक्ष्य अधिनियम को लागू करने का निर्णय सर्वाधिक उल्लेखनीय है. न्यायशास्त्र की भारतीय परंपराओं पर आधारित इन नई अधिनियमों द्वारा दंड के स्थान पर न्याय प्रदान करने की भावना को आपराधिक न्याय प्रणाली के केंद्र में रखा गया है. इसके अलावा इन नए कानूनों में महिलाओं और बच्चों के विरुद्ध अपराधों पर काबू पाने को सर्वोच्च प्राथमिकता दी गई है. इतने बड़े पैमाने पर सुधार के लिए साहसपूर्ण दूरदर्शिता की आवश्यकता होती है. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అయిందని, దేశం మొత్తం గర్వించదగిన సందర్భమని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. మన దేశ లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం ఇప్పుడు సాగుతుందని, అంతర్జాతీయంగా నాయకత్వం వహించే స్థాయికి భారత్ ఎదిగింది. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న ఏబీవీపీ మహాసభల్లో భాగంగా రెండో రోజు నగరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రధాన వేదిక నుంచి సెంట్రల్ పార్క్ వరకు వేలాది మంది ర్యాలీలో పాల్గొని బహిరంగ సభకు తరలివచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన కోసం ఏబీవీపీ నిరంతరం పోరాడుతుందని సభాముఖంగా వక్తలు ప్రకటించారు. రాష్ట్ర కమిటీకి నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు న్యూజెల్ల శ్రీనివాస్, యాగంటి గోపీకృష్ణలతో కలిసి ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రావణ్ బీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రావణ్ బీరాజ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్యా విధానంలో సానుకూల మార్పులు చూడబోతున్నామన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన గత వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడ్డ ఘనత ఏబీవీపీదే అన్నారు. కేవలం విద్యా సంబంధ విషయాలపైనే కాకుండా మత మార్పిడులకు పాల్పడే అరాచక శక్తులపై కూడా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ABVP Andhra Pradesh State Conference is happening in Visakhapatnam. As you might have seen the rally with great enthusiasm of the Karyakartas. This is a sign in the coming days in Andhra Pradesh there is going to be a change in the educational sector. The same ABVP Karyakartas has forced the Jagan Mohan Reddy out of the government.
Like that, in the coming days, we are going to put forth ABVP's demand for quality education against the fee hike happening in the campuses. We are going to meet the government and we are moving forward with that idea. We always demand for quality education in the state and in the country, because that is what ABVP always fight for. And as you see, in the last government's term, there a lot of religious conversions have happened in the state. We will start fighting against that aspect also, because we are not an organization which only focus on student activism, but along with the student activity, we focus on the society-centric issues also. That's it. Namaste. విశాఖ పోలీస్ బ్యారెక్స్ లో గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివిధ శకటాల ప్రదర్శనను ఆయన వీక్షించారు. అంతకుముందు ఆయన గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ జిల్లా అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. సమానత్వం సౌభాగ్యతలు గుర్తుగా ఈ 3 రంగుల బెలూన్స్ ని ఆకాశంలోకి ఎగరవేసి ఈ 3 స్వేచ్ఛ సమానత్వం సౌభాగ్యత వెళ్లి విరియాలని పెరేడ్ కమాండర్ గా ఎంవి రమణ గారి 200 సంవత్సరాలు విదేశీ వలస పాలన నుంచి విముక్తి కోసం పోరాటం చేసి మనము దేశానికి 1947 ఆగస్ట్ 11న స్వతంత్రం వచ్చింది. ప్రజల చేత ప్రజల కోరిక ప్రజాస్వామ్య పరిపాలన సాగించడానికి ఒక రాజ్యాంగం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ రచన కమిటీ ద్వారా మన దేశానికి అనుకూలమైన సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించుకొని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చుకున్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈరోజు మనం గణతంత్ర దినోత్సవ వేదికను నిర్వహించుకొని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. నేటి 76వ గణతంత్ర దినోత్సవ వేదికల సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాను. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో గల 66 అర్బన్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్, 9 రూరల్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ మరియు సచివాలయ పరిధిలో 54 ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. ఎన్సిడి 3.0 సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది 84,744 గ్రామాలను సందర్శించి ఇప్పటి వరకు 2,71,273 మందికి క్యాన్సర్, బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రసవం చేయించుకున్న మహిళలకు 1,000 రూపాయల చొప్పున జనని సురక్ష యోజన పథకం ద్వారా గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 11,290 మంది బాలింతలకు 79 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి గర్భిణీ స్త్రీకి వివిధ దశల వారీగా ఇచ్చే నగదు ప్రోత్సాహం మొదటి ప్రసవానికి 5,000 రూపాయలు, రెండవ ప్రసవంలో ఆడబిడ్డ అయితే 6,000 రూపాయలు. ఈ కార్యక్రమం కింద గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 5,558 మంది గర్భిణులకు 3,34 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా గడిచిన ఏడాది జిల్లాలోని 28,133 మంది గర్భిణీ స్త్రీలకు ధనుర్వాదం, కోరింతి దగ్గు రాకుండా టీడీ టీకాలు, అలాగే సంవత్సరంలోపు 31,496 మంది చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు అందజేయడం జరిగింది. మరియు టీబీ వ్యాధి నివారణ నిమిత్తం గత ఏడాది జిల్లాలో 55,969 మందికి టెస్టులు చేయగా 4,380 పాజిటివ్ కేసులు గుర్తించి వారికి చికిత్స చేయడం జరుగుతున్నది.
108 అంబులెన్స్ల ద్వారా జనవరి 2024 నుండి ఇప్పటి వరకు 29,800 మందికి, అదేవిధంగా 104 వాహనాల ద్వారా 155,933 మందికి వైద్య సేవలు అందించడం జరిగినది. అలాగే 102 తల్లిబిడ్డ ఏసీ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా 10,874 మంది బాలింతలకు సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్చడమైనది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా జనవరి 2024 నుండి నేటి వరకు 144,290 మందికి వివిధ రకాలైన శస్త్రచికిత్సలు జరిపి 304 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వైద్యం చేయించుకున్న రోగికి వైద్యానంతరం ఆసరాగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతున్నది. ఇందుకు గాను గత సంవత్సర కాలంలో 45,015 మందికి 24.44 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. పద్మ అవార్డులు పొందిన తెలుగు ప్రముఖులకు బీజేపీ శాసనసభాపక్ష నేత పి విష్ణుకుమార్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలపై ఆయన అప్రూవర్ గా మారి రాజ్యాంగబద్ధంగా ఏ పార్టీలో చేరినా అభ్యంతరం లేదన్నారు. సీతమ్మధార్లో రోడ్డుపై ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని జీవీఎంసీ సిబ్బంది తొలగించడాన్ని ఎమ్మెల్యే సమర్థించారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే చర్యలను ఉపేక్షించబోమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మనందరికీ కూడా సంతోషదాయకమైన విషయము. మన తెలుగు వారికి చాలామందికి పద్మ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారికి మంచి సినీ యాక్టరు, అట్లాగే పేరున్న వ్యక్తి, అట్లాగే మా ఎమ్మెల్యే గారు వారికి కూడా పద్మవిభూషణ్ ప్రకటించడం జరిగింది. చాలా చాలా సంతోషము. ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడము మనందరినీ కూడా గౌరవించుకున్న దాంతో సమానము. వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వచ్చారు. చాలా సంతోషించవలసిన విషయము. కారణం ఏమిటంటే అక్కడ దేనికి ఉండాలి ఎవరైనా సరే, అత్యంత అవినీతితోటి కూడుకుపోయిన ప్రభుత్వము, పాత ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో జరిగింది. 2019 నుంచి 2024 వరకు అత్యంత విధ్వంసకరమైన పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సాయిరెడ్డి గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఫ్రీనెస్ వచ్చింది, ఆయనకి స్వాతంత్రం వచ్చింది ఈ రోజు నుంచి. సాయిరెడ్డి గారికి నిజంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మీరు మంచి రాజకీయ నేత అయినప్పటికీ ఇంతకాలం అంటే కొంచెం ఒక 5 నెలల ముందు చేస్తుంటే బాగుండేది, బట్ లేటుగా చేశారు. అయినా ఆయన కూడా మనం నిజంగా కూడా అది ఏదైతే పదవి ఉందో పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా ఆయన రిజైన్ చేశారు. చాలా మంచి పని చేశారు. అంటే ఆ పార్టీ నుంచి అక్కడ ఉండటానికి చాలామంది ఉన్నారు. ఇంకా ఆ పార్టీలో వాళ్ళకి బయటపడటానికి ఎప్పుడు బోనులోంచి బయటికి వద్దామని చూస్తున్నారు. కాబట్టి స్వాతంత్రం కావలసిన వాళ్ళు, వ్యక్తిత్వము మనసుని చంపుకుని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో మీరు బయటికి వచ్చి మీ ఇష్టమైన పార్టీలో జాయిన్ అవ్వండి తప్ప మీరు వైఎస్ఆర్సీపీలో కనుక్కుంటే ఇంకా ప్రజల దృష్టిలో ఇంకా చులకనైపోతారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎవరిని? విజయసాయిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో వారు జాయిన్ అవుతారా లేదా అనేది నా స్థాయి చాలా తక్కువ స్థాయి. అది డిసైడ్ చేయవలసింది మా కేంద్ర నాయకత్వం డిసైడ్ చేస్తుంది. ఎవరి స్థాయి వాళ్ళు మర్చిపోయి మాట్లాడకూడదు. కాబట్టి అది డిసైడ్ చేసేది మా కేంద్ర నాయకత్వం డిసైడ్ చేస్తుంది. వారికి ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే మా వాళ్ళకి తీసుకుంటారా అనేది అది నా స్థాయికి సంబంధించిన విషయం కాదు. మరీ అడ్డగోలుగా రోడ్లకి పైన ఆక్యుపై చేసి, అది గుడి అవ్వచ్చు, లేకపోతే ఒక మసీద్ అవ్వచ్చు, లేకపోతే ఒక చర్చ్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రభుత్వము తగిన రీతిలో వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వారు తీసుకుంటారు. అది ఆంజనేయ స్వామి టెంపులా లేకపోతే ఇంకొక టెంపుల్ అనేది సంబంధం లేదు. రోడ్డు పైన కట్టేశారు.
అది కరెక్ట్ కాదు, నా దృష్టికి కూడా వచ్చింది. వాళ్ళు తీసేయటం అనేది కరెక్ట్. రాష్ట్రంలో సచివాలయాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక ఆధార్ శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పుట్టిన నాటి నుంచి ఆధార్ నమోదు కాని 11 లక్షల మంది పిల్లలను గుర్తించి వీరి బయోమెట్రిక్ నమోదు కోసం ఎంపిక చేసిన సచివాలయాల్లో ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. రెండో విడత శిబిరాలు రేపటి నుండి ఈ నెల 29 వరకు జరగనున్నాయి. కాగా 5 ఏళ్లు 15 ఏళ్లు నిండిన పిల్లలు విధిగా ఆధార్ కార్డులో ఫోటోలు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేని పక్షంలో ఆధార్ కార్డు నిలిచిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 76వ గణతంత్ర దినోత్సవాలను విశాఖలోని శ్రీకృష్ణ విద్యా మందిర్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. రేపటి పౌరులుగా సమాజ హితం కోసం తమ వంతు కర్తవ్యాన్ని అందిపుచ్చుకున్న మంటూర్ నగర వీధుల్లో విద్యార్థులు రూట్ మార్చ్ నిర్వహించారు. అనేక వాయిద్య పరికరాలను మోగిస్తూ లయబద్ధంగా కవాతు నిర్వహించారు. అంతకుముందు పాఠశాల మైదానంలో జరిగిన గణతంత్ర ఉత్సవాలకు బీవీకే సంస్థల చైర్మన్ జి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా బ్రిగేడియర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాల విద్యార్థులకు తన సందేశాన్ని వినిపించారు. భారతదేశం 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ కలలను సాకారం చేయడంలో విద్యార్థుల పాత్ర కీలకమని సత్యనారాయణ పేర్కొన్నారు. It is indeed a great honor for me to be here amongst the children who are the future of our country. 2047, our Prime Minister has set a target that we will be a developed nation. I'm so happy to see the children with such good josh and good values. They are the messengers of peace to the whole universe. I wish you all the best. బీవీకే సంస్థల చైర్మన్ జి నాగేశ్వరరావు మాట్లాడుతూ రూట్ మార్చ్ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందడమే కాకుండా నగర పౌరుల్లో భావితరాల పట్ల చూపాల్సిన బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు. మనందరూ తెలుసు, భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న పాఠశాలలో ఘోష్ బ్యాండ్ నేర్పిస్తాము. అదేవిధంగా మొన్న ఆగస్టు 15, 2023న బీచ్ రోడ్లో రామకృష్ణ బీచ్ నుండి వారెట్ విక్టెట్ సీ వరకు కూడా మనం విద్యార్థులు 700 మంది ఘోష్ ప్రదర్శన చేశారు. అంటే భారతీయ విద్యార్థుల బ్యాండ్. అలాగే ఈరోజు January 26 మన భారతదేశం యొక్క 76th రిపబ్లిక్ డే మనందరం కూడా చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇదొక జాతీయ పండుగ కాబట్టి ఈ జాతీయ పండుగని ఘనంగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ శ్రీకృష్ణ విద్యా మందిర్లో విశాఖపట్నం సిటీలో ఉన్న భారతీయ విద్యా కేంద్ర స్కూల్స్ విద్యార్థులందరూ కూడా ఈరోజు వాళ్ళ బ్యాండ్తో ఈరోజు సిటీలోకి వెళ్తున్నారు. సుమారుగా ఒక 2 కిలోమీటర్స్ పారు ప్రజల్లోకి వెళ్తారు. భారతీయ విద్యా కేంద్ర ఘోష్ ఎలా ఉంటుంది, ఈ బ్యాండ్ ఎలా ఉంటుందని చూపిస్తారు. అలాగే ఈ దీనిలో కొన్ని రచనలు ఉన్నాయి, అనేక వాద్యాలని మీరు చూస్తారు. వాద్యాలు అంటే వేణు దగ్గర నుంచి ఏదో ఫ్లూట్ ఉంటాం కదా, ఫ్లూట్ దగ్గర నుంచి ట్రంపెట్ వరకు అనేక రకాల వాద్యాలు ఉన్నాయి. మన విద్యార్థులకి అనేక రకాల వాద్యాల్లో రచనలు కూడా వచ్చు, వాళ్ళు పాటలు పాడగలరు దానిలో ఆ వాద్యాల ద్వారా. వాటిని ఈరోజు ప్రదర్శిస్తారు మన ప్రజలకి. ధన్యవాదాలు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా వార్డులో సామాజిక భవనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులకు నూతన భవనం ప్రారంభం కావడంతో స్థానిక ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. గ్రేటర్ విశాఖ జోన్ 5వ పరిధి 50వ వార్డు సాయిరాం నగర్ లో కొత్తగా ప్రారంభమైన సామాజిక భవనం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అలాగే వార్డులో గుంతలమయంగా ఉన్న రోడ్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఒక సామాజిక భవనము అంటే గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ ఫస్ట్ ఫ్లోరు దీనికి ఇనాగ్రేట్ చేయడానికి మాతో పాటు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారైన ప్రసాద్ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అట్లాగే గ్రామ పెద్దలు, అట్లాగే పెద్ద ఎత్తున మహిళలు, ఎందుకంటే రేపు వాడుకునేది వారు మహిళలు కూడా వాడుకుంటారు ఈ కమ్యూనిటీ హాల్ని. ఈ కొండవాలు ప్రాంతంలో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ఎక్కడ ప్లేస్ లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ చేసుకునే దానికి అవకాశం ఉండేటట్టు ఈ జీవీఎంసీ సంస్థ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ చొరవతోటి ఈ కమ్యూనిటీ హాల్ని నిర్మించినందుకు ముందుగా వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇంకా ఇక్కడ రోడ్డు సమస్య ఒకటి ఉంది పెద్ద ఎత్తున. ఇది నేను ఇదివరకు 2014 నుంచి కూడా ఈ సమస్య ఉంది. దీనికి ఏదో విధంగా ఒక పరిష్కార మార్గం వచ్చేటట్టు చేసి
తప్పనిసరిగా వీరికి కన్వీనియంట్గా ఉండేటట్టు చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటాం. మరోవైపు సామాజిక భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన స్థానిక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సనపల ప్రసాద్ వార్డు సమస్యలను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని ఈరోజు 50వ వార్డు సాయిరామ్ నగర్లో గౌరవనీయులు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పెనుమచ్చ విష్ణుకుమార్ రాజు గారు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసి ప్రజలకు అంకితం చేయడం, సాయినగర్ ప్రజల తరపున మీ అందరి తరపున ప్రత్యేకంగా ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా నేను ఈ వేదిక మీద సార్కి ఒకటే విన్నపం, సాయిరామ్ నగర్ ప్రజలు, సత్యానగర్ ప్రజలు దీర్ఘకాలికంగా నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా రామ జన్మభూమి అక్కడ రాముడి ఎలాగైతే టెంపుల్ కట్టి ఆయనకి ఎంత పేరు వచ్చిందో ఇక్కడ ఉన్న సాయిరామ్ నగర్లో రోడ్డుని వేస్తే దీర్ఘకాలికంగా సార్ పేరు చెప్పుకొని సాయిరామ్ నగర్ ప్రజలందరూ చిరస్థాయిగా ప్రజల మధ్య ఉంటారని పెనుమచ్చ విష్ణుకుమార్ రాజు గారికి ఆ రోడ్డుని ఎలాగైనా చేయాలని ఆయన సంకల్పించారు. ఇప్పుడే జోనల్ కమిషనర్ అందరికీ చెప్పబడింది, ఆయన అనుకుంటే చేయగలరు. ఎందుకంటే విశాఖపట్నంలోనే ఉత్తర నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే అక్కడ మనకి తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో మన వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ గారు ఎలాగో, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎలాగో, బీజేపీ నుంచి శాసనసభ పక్ష నాయకుడిగా మన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉండడం మన అదృష్టం. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు. దయచేసి ఈ విషయం ఆయన పరిశీలించి సాయిరామ్ నగర్ ప్రజలకి న్యాయం చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటుంది. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని అనకాపల్లిలోని ఎన్టీఆర్ స్టేడియం నుండి గుండాల కూడలి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం వరకు భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రారంభించారు. ముందుగా ముఖ్య అతిథి డిఎస్ఎన్ఎల్ యూనివర్సిటీ ఉపకులపతి సూర్యప్రకాష్ రావు జాయింట్ కలెక్టర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం జిల్లా అధికారులు, యువ ఓటర్లు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, సిబ్బందితో కలిసి డిఆర్ఓ వై సత్యనారాయణరావు ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో డాక్టర్లపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ముందుగా ఆమె గైనిక్ విభాగంలో 1వ నెంబర్ వార్డుకు చేరుకొని అక్కడ తల్లి బిడ్డల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అంటూ ఆరా తీశారు. అనంతరం గైనిక్ వార్డులో వస్తున్న అవినీతి ఆరోపణలపై డాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మళ్లీ అవినీతి ఆరోపణలు తన దృష్టికి వస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హాస్పిటల్లో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే తన దృష్టికి తీసుకురావాలని సూపరింటెండెంట్ శ్రీనివాసరావును ఆదేశించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కూటమి నేతల సమక్షంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంగారు భారతదేశం
వారసత్వం అభివృద్ధి అనే సంకల్పంతో ఈ ఏడాది ఉత్సవాలు చేసుకుంటున్నామన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం లభిస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మన రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో సహకరిస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ కి భారీ ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవడం ప్రజలంతా హర్షిస్తున్నారని వ్యాఖ్యానించారు. నార్త్ నియోజకవర్గంలో ఏదైతే మా 3 పార్టీల అభ్యర్థిగా నన్ను గెలిపించిన తర్వాత 3 పార్టీల ఆఫీస్ కిందే మేము ఇది ట్రీట్ చేస్తున్నాము. నార్త్ నియోజకవర్గ కార్యాలయము ఈరోజు మన రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా 3 పార్టీల నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. వారందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అట్లాగే ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వారికి, భారతీయులకి మన స్వాతంత్ర దినోత్సవం ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో అట్లాగే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన మన డెమోక్రటిక్గా మన దేశము ఉండాలి అనే ఉద్దేశంతో రచించిన రాజ్యాంగాన్ని మనం తీసుకున్న తర్వాత ఈరోజు 76 సంవత్సరాలు అంటే 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 76వ సంవత్సరంలో మనము మొదలు పెడుతున్నాము. కాబట్టి ఈ సంవత్సరము ప్రతి రిపబ్లిక్ డే దినోత్సవం నాడు ఒక థీమ్ ఇస్తారు. ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే ఒక సంకల్పము. థీమ్ అంటే సంకల్పము. ఇది బంగారు భారతదేశము మరియు వారసత్వము, అభివృద్ధి, ఈ 3 మీద ఈ భారతదేశము కేంద్ర ప్రభుత్వము కాన్సన్ట్రేట్ చేసి మంచి దేశం కింద అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తి కృషి చేస్తారు. అట్లాగే ఇక్కడ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతోటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా తోడ్పడుతుంది కేంద్ర ప్రభుత్వము. మంచి బంగారు భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి ఉంటుంది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన కళాకారుడు పూరి ఆర్ట్స్ పురుషోత్తం వినూత్న ప్రయోగం చేపట్టారు. 770 మంది విద్యార్థులతో భారతదేశం మ్యాప్ ఇంకా సైనిక లోగోని అద్భుతంగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని కుప్పం మండలానికి చెందిన జవాను పొన్నుస్వామికి అంకితం చేస్తున్నట్లు పూరి ఆర్ట్స్ ఇంకా నోబెల్ స్కూల్ యాజమాన్యం తెలిపారు. కాగా ఈ చిత్రీకరణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీకాకుళం సిటీలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 3 అంతస్తుల భవనం కాలిబూడిదైంది. భవనంలో ఉన్న వస్త్రాలు, ఫర్నిచర్ మొత్తం ఈ ప్రమాదంలో కాలిపోయాయి. అగ్నిమాపక దళం 2 జేసీబీలు, 10 అగ్నిమాపక శకటాలు సహాయంతో దాదాపు 10 గంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేశారు. భవనానికి విద్యుత్ అంతరాయం కలగకుండా ఏర్పాటు చేసిన జనరేటర్ వ్యవస్థలో లోపాల కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.